హాయగా చల్లగా. Next contestant is going to be Gayatri Devi. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. పూజాని పౌరులెల్లవూ పొంగిపోయిరా మంగళ వార్త విని, ఓ పౌరులెల్లవూ పొంగిపోయిరా మంగళ వార్త విని, కారు చిచ్చుగా మారెను కైకా మందర మాట విని, మందర మాట విని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అల్లుక తెలిసియే తెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి, సలుప వలయు పట్టాభిషేకము భరతునికే పృథివీ, మెలగ వలయు 14 రాముడు కారడవి, చెలియ మాటకు అవును కాదని పలుకడు పూజాని, కూలే భువిపైని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి, మోసమెరిగి సౌమిత్రి కటారి దోసెను రోసిల్లి, దోసమని వెనుదీసె తమ్ముని రాముడు దయసాలి, వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి. Judges, over to you. ఎంత ఆర్ద్రత ఉంది నీ గానంలో, ఎంత బాగా పాడావమ్మా.
థ్యాంక్ యూ మ్యామ్. శ్రీరాములు వారి పాట ఏ వచ్చినా సరే రాములు వారి ఆ వనవాస ఆ పర్వం మాత్రం ఎప్పుడు కంటతడి పెట్టిస్తుంది. నువ్వు పాడుతున్నంతసేపు ఆ లాస్ట్ లైన్స్ మూడో చరణం పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. చాలా చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత నిన్ను చూస్తుంటే నీ పాట వింటుంటే ఎంత గర్వంగా అనిపిస్తుందో మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నాకేం సందేహం లేదు. కానీ చాలా చాలా బాగా పాడావమ్మా. చాలా బ్యాలెన్స్డ్గా ఆ ఇమోషన్ కూడా నిజంగా డైరెక్ట్గా హృదయాన్ని తాకింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గాయత్రీదేవి, సార్. నేను కంప్లీట్గా సునీత గారితో ఏకీభవిస్తున్నాను. చాలా చక్కగా హృదయంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ బాధ అంతా కూడా ఈ పెర్స్పెక్టివ్ ఏంటంటే రాములు వారు కాదు, సీతాదేవి కాదు, అదంతా తండ్రిది. ఎస్ సార్. ఆ శోకం అంతా దశరథుల వారిదే. అదంతా కూడా ఇందులో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటి ఆ విషాద రసాన్ని నింపి అట్ ద సేమ్ టైం పాటలో ఉన్న రిథం చూడండి ఎంత స్పీడ్గా ఉందో. అంత స్పీడ్గా ఉంటూ కూడా దాంట్లో ఉన్నది ఎక్కడ ఆ భావం చెడలకుండా ఘంటసాల గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. అటువంటి అంత అద్భుతంగా నువ్వు ఇప్పుడు మళ్ళీ పాడావు. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ God సార్. bless. థ్యాంక్ యూ సార్. గాయత్రి, సార్. చాలా బాగా పాడావు, చాలా మంచి అభినందనలు అందుకున్నావు. ఈ పాట రాసింది సముద్రాల సీనియర్. ఎస్ సార్. తెలుగు సినిమాల్లో, తెలుగు సినిమా పాటల్లో రాముడి గురించి గొప్ప పాటలు, ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారి. ఆయన చిట్ట చివరి పాట, ఆయన స్వర్గస్థుడడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. అది బాలుగారు పాడారు, కోదండపని గారి సంగీతంలో. అన్ని పాటలు రాశారు, అన్ని మంచి పాటలు రాశారు. చాలా బాగా పాడావు. ప్రత్యేకంగా నీ అంటే ఇంకా సొంత గారు చెప్పిన విషయం చాలా చాలా బాగా చెప్పారు. ఆర్ద్రత ఎంతగా అసలు ఉప్పొంగిందో, తొణికిసలాడిందో చెప్పలేం. చిట్ట చివరికి వచ్చేసరికి అంత మాకు కూడా ఒక రకమైన బాధ కలిగేలాగా అద్భుతంగా పండించావు ఆ రసాన్ని. థ్యాంక్ యూ సార్. ఆకాశం నుండి గాలి పుట్టింది, గాలి నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి నీరు పుట్టింది, నీటి నుండి భూమి నేల పుట్టింది. ఈ క్రమంలో చూసుకుంటే మొదటి పాట పాడింది గాలి, రెండో పాట పాడింది నది, మూడో పాట పాడింది కోయిల, నాలుగో పాట పాడింది మనుషులు. ఆ మనుషుల్లో మానవాళికి అందించిన మొట్టమొదటి గీతం ఏంటంటే లవకుశలో రాముడి ముందు పాడిన పాట, మానవాళి పాడుకున్న మొదటి పాట, మానవాళి విన్న మొదటి పాట. విచిత్రం ఏంటంటే ఎవరి గురించి పాడుతున్నారో లవకుశులు రాముడి గురించి పాడుతున్నారు, రాముడు ఎదురుగానే పాడుతున్నారు లవకుశులు. అలాంటి ఒక అత్యద్భుతమైన ఘట్టం ఇది. చాలా బాగా పాడావు, మంచి పాట గుర్తు చేసేవాడు. థ్యాంక్ యూ సార్. గాయత్రి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా